ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మంచి విషయం షేర్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ ఇప్పుడు ఈ స్టేజ్ మీద రాబోతున్నారు. బేసిక్లీ కొన్ని ఎపిసోడ్స్ ముందు ఒక అనాథాశ్రమం, ఆ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలు అలాగే వాళ్ళ కేర్ టేకర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై వాళ్ళ పేరెంట్స్ చూసి గుర్తించి ఇందుని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లారు. శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్న ఈ ప్రోగ్రాం వల్ల ఒక కన్న తల్లి కన్న బిడ్డ దగ్గరయ్యారు అంటే ఇంకెంత ఉప్పొంగిపోతాం. శ్రీదేవి డ్రామా కంపెనీలో నాన్నా నా హీరో అని మేము చేసిన ఒక ఎపిసోడ్ 8 సంవత్సరాలుగా కన్న తల్లిదండ్రులకు దూరంగా ఒక చెరీస్ ఆశ్రమంలో ఉండే పాపను ఆ కన్న తల్లిదండ్రుల ప్రేమకు దగ్గర చేసింది. మేము చేస్తున్న ఈ ప్రోగ్రాం వల్ల ఒక కన్న తల్లి కన్న బిడ్డ దగ్గరయ్యారు అంటే ఇంకెంత ఉప్పొంగిపోతాం. 8 సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్న బిడ్డ తపన కలవబోతున్న క్షణం ఈ క్షణం. దానికి కారణం మా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కావడం మాకు చాలా ఆనందదాయకం. My name is Sindhu. My studying in 6th class. My ambition is singer. So let's welcome Sindhu Indu along with her mother. Anuradha garu, welcome to Sridevi Drama Company. ఈ న్యూస్ మనందరికీ తెలిసిన వెంటనే మనందరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ స్టేజ్ వల్ల ఒక ఫ్యామిలీ మళ్ళీ కలిసింది. సింధు అండ్ ఇందు. సో ఇందు, మీరు చిన్నప్పుడు మిస్ అయిపోయారు. ఏం జరిగింది అసలు లైఫ్ లో? వాట్ హ్యాపెండ్? 3 years ఉన్నప్పుడు తను మిస్ అయింది. స్కూల్ నుండి వచ్చింది మధ్యాహ్నం. ఎవరో ఒక లేడీ తీసుకెళ్లారు. అది ఫుటేజ్ కూడా దొరికింది మాకు. 3 years ఉంటుంది తను. మళ్ళీ 9 years తర్వాత ఫాదర్స్ డే అప్పుడు తనది షో వచ్చింది. అనాథ పిల్లల్ని చాలా మందిని తీసుకొచ్చారు. ఆ షోలో మేము చూడడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా మీరు ఎలా రికగ్నైజ్ చేశారు? సేమ్ ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇద్దరు ట్విన్స్. ట్విన్స్. పెద్ద అమ్మాయికి గురుకుల ఎగ్జామ్ రాయించి ఇంటికి వచ్చి షో కొంచెం ప్రోమో ఇట్లా చూపిస్తున్నారు. తెలియకుండా షోకి వెళ్ళిందా ఏంటి అని నేను అనుకున్నాను. మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అంటుంది. అప్పుడు తర్వాతకి ఇంకా అప్పుడు మీకు కన్ఫర్మేషన్ వచ్చింది. కింద ఒక అమ్మాయి సృజన అని ఉంటది. తను బాగా అందరు తెలుసు అనమాట. ఇక్కడ టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా తెలుసు. అలా మీరు కాంటాక్ట్ అయ్యి తెలుసుకున్నాం. సింధు, మీకు ఐడియా ఉందా చిన్నప్పుడు మిస్ అయిపోయింది అనేది? ఆమె ఉన్నప్పుడు కూడా నేను ఆమెతోనే ఉండేదాన్ని. అసలు ఈమెను వదిలి ఉండను. అనాథాశ్రమంలోనే ఇంకా మీ లైఫ్ అని మీరు ఫిక్స్ అయిపోయారు. అప్పుడు లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? ఫస్ట్ నాకు అమ్మ లేదన్న లోటు తీరింది. సో నువ్వు మిస్ అయిన టైంలో నీ ఏజ్ 3 years. మమ్మీని చూడగానే గుర్తుపెట్టావా? లేదక్క, ఒక రోజు అంతా మాట్లాడలేదు. మరి మీకు ఎలా అనిపించింది అనురాధ గారు? ఒక రోజు మొత్తం నాతో మాట్లాడలేదు. ఆ తర్వాతకి ఫొటోస్ అన్నీ చూపించి చిన్నప్పటి నుండి వెతుకుతున్నాను అని చెప్పి చాలా మందిని తీసుకెళ్ళాను. అయినా సరే తను నాతో మాట్లాడలేదు. ఒక రోజు మొత్తం ఏడిపించింది నన్ను. ఇంకా హాస్టల్ దగ్గర నుండి నేను వెళ్ళాను. చాలా గొడవ చేసేసాను. అంటే నా కూతురు అని తెలిసిన తర్వాత నేను వదులుకోలేను కదా. తను నేను ఎవరో అన్నట్టుగానే అనుకుంటుంది. కానీ అక్కడ పేరు కూడా ఇందు సింధు అనే రాయించింది అక్కడ కూడా. అక్కడ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ ఉండి, మీ మమ్మీ ఆమె తను చాలా వరకు నిన్ను వెతికి చాలా అలసిపోయింది. నిన్ను టీవీలో చూడంగానే అసలు నాకు మాటలేమి రాలేవు ఆ రోజు. కానీ ఇన్నేళ్ళు తనని పెంచడం అంటే మామూలు విషయం కాదు. చాలా సేఫ్గా అప్పచెప్పారు. So Indraja garu, this is such a beautiful family reunion and thanks to Sridevi Drama Company. Ante destiny antaru kada ma'am. So alantidi nijanga jarigindi ee stage paina.
సో యువర్ ఫీలింగ్స్ రైట్ నౌ ఇది చూసాక? బాధాకరంలో చాలా బాధాకరం ఏంటంటే ఆడపిల్లలు మిస్ అవ్వడం. ఎందుకంటే ఎట్టెట్టో చెడ్డదారులకు వెళ్ళిపోతారు. కానీ నిజంగా మీ వంశంలో ఎవరు చేసుకున్న పుణ్యమో గాని ఆ అమ్మాయి కరెక్ట్ గా ఒక అనాథ ఆశ్రమానికి వెళ్లి చేరడం, తల్లి స్థానంలో ఉండి చూసుకునే వాళ్ళ మధ్య పెరిగి మీ దగ్గరికి రావడం అన్నది ఆ భగవంతుడి పరిపూర్ణ ఆశీర్వాదం మీ మీద ఉండింది కాబట్టే జరిగింది. మనసు నిండిపోయి ఉంది నాకు. మీరు ఇలాగే హ్యాపీగా ఫ్యామిలీగా కలకాలం ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సో అంటే బేసిక్ గా వీళ్ళని చూసిన తర్వాత ఇలాంటి షోలో చేయడం చాలా చాలా లక్కుగా ఫీల్ అవుతున్నాను నేనైతే. మేము కూడా లక్కీగా ఫీల్ అవుతున్నాం. దెన్ వి మస్ట్ హ్యావ్ టు కంగ్రాచులేట్ చెరిష్ ఫౌండేషన్ కి. ఆ ఫౌండేషన్ ని ఇంత చక్కగా నడుపుతున్న నీలిమా మ్యామ్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఇందు, సింధు అండ్ అనురాధ గారు. కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ. రే నాన్న హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి? ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు దాన్ని అప్పదమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటోళ్ళు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా, ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది? అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? లవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదరా ఫిట్టింగ్. సో ఫస్ట్ నుకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు, ఇంట్లో నుంచి దొబ్బేసిన 1 లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ